తలుచుకుంటా అంటే సాయిపల్లి అసలు సినిమాలోకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అంత ఇది ఉంది, అంత ఎమోషన్ ఉంది, అంత బీజియం ఉంది, అంత క్యారెక్టరేషన్ కూడా ఉంది నాగ చైతన్య గారికి. అసలు 3 ఏళ్ళ తర్వాత అంటే మంచి సినిమా పడినంటే అసలు మాస్ కంబ్యాక్ ఇది. కెరియర్ బెస్ట్ ఇప్పుడు చాలా బెస్ట్. మజిలీ చాలా బాగుంటుంది సినిమా. మజిలీ రేంజ్ తర్వాత మనకి వచ్చింది కస్టడీ ఏమంతేం లేదు. అందులో కంబ్యాక్ చేసుకుంటే ఇది హై. అసలు మజిలీ తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ కెరీర్ ఆఫ్ ది నాగ చైతన్య గారు. ఇంత క్లాస్ హీరో అయినా బేసికలీ ఇంత మాస్ క్యారెక్టర్ చేయడం అనేది చాలా కొత్త. అసలు ఆయనకే డౌట్ కూడా ఉండిండొచ్చు, నేను చేయగలనా లేదా అని. డౌట్ ఏం లే, దించేయనాడు అసలు ఎక్కడ కానీ ఒక క్యారెక్టరేషన్ తగ్గే ఉండాలి అసలు నాగ చైతన్య గారు. అంటే మనం ఆ క్యారెక్టర్ చూస్తాము. నాగ చైతన్య గారిలో ఇంత మాస్ ఎలివేషన్ ఉందని ఈ సినిమా నిరూపించేసినాడు. అసలు వేరియేషన్ అసలు మామూలుగా లేదు. సాయిపల్లి సినిమాలు తీసుకోవడమే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాకి హైలైట్. అసలు నో ల్యాగ్, అసలు లాగ్ ఏం లేదు. ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేస్తారు. అసలు శివరాత్రి ఖాన్ వచ్చింటే మూవీ అసలు కుమ్మేసి 100 కోట్ల పైన దాడేసిండు. శివుడు పాట చాలా బాగా వర్కౌట్ అయినట్టుంది. ఆ సాంగ్ మొత్తం కళ్ళు అరుపుకొని చూస్తారు. అంత ఉంటుంది సినిమా సాంగ్. అది సాయిపల్లి అసలు నాగ చైతన్య ఇప్పుడు సాయిపల్లి అంత డాన్సర్ పక్కన వేస్తాడో కొంచెం డౌట్ ఉండింది, కానీ అసలు ఎక్కడా తగ్గింది. అసలు నాగ చైతన్య అసలు ఎక్కడ కానీ తగ్గింది ఇద్దరు. అసలు బెస్ట్ యాక్టింగ్ ఉందా వీళ్ళిద్దరు కాకుండా? లేదు, ఇద్దరే. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ముందర ఉంటుంది. అసలు ఎవరు అసలు హైలైట్ అది. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఇంటర్వెల్ తర్వాత అసలు సినిమా మొత్తం ట్విస్ట్లు, ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేసే సినిమా తండేల్. ఏడిపిస్తారంట సాయిపల్లి. అయ్యో సాయిపల్లి అసలు ఎమోషనల్ కే మనకే ఇది వస్తుంది. ఆ సాయిపల్లి తోడు ఈ డిఎస్పి బీజియం ఒకటి ఆ మాటకు వస్తే ఆ బుజ్జితల్లి అనేది ఆ బీజియం ఉంటుంది కదా, అసలు తట్టుకోలేము. అసలు ఎమోషన్ ఆ బీజింగ్ తోనే ఎమోషన్ అయిపోతాం. ఇంజక్షన్ డిఎస్పి ఇంజక్షన్ అది. అయ్యో మంచి భారీ హిట్ ఇది. నాగ చైతన్యకి మంచి లాభాలు తెచ్చే సినిమా కూడా అవుతుంది. ఖచ్చితంగా, నో డౌట్. ఇందులో డౌట్ ఏమి అంతా పెట్టుకున్న అసలు బెస్ట్ సినిమా, మంచి సినిమా. వచ్చి ప్రతి ఒక్కరూ చూడండి. అందరూ వచ్చి ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ చూడాల్సింది. నాగ చైతన్య గారు చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, మంచి ఆకలి మీద ఉన్నారు. ఎందుకంటే మొన్న ఏజెంట్ కూడా పోయింది అండ్ కొన్ని సినిమాలు కూడా డిసప్పాయింట్ చేశాయి. కడుపు కోతంతా తీర్చేశారన్న. నాగ చైతన్య చేశారు, హార్డ్ వర్క్, హెవీగా ఉన్నారు. ఈ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు అన్న, ఎప్పుడు చేసినా కూడా హెవీగానే చేశాడు. సాయి పల్లవి క్యారెక్టర్ కూడా హెవీగానే ఉంది. చాలా అక్కినేని ఫ్యాన్స్కి అందరికీ మంచి హిట్ ఇచ్చారు నాగ చైతన్య గారు. భారీగా ఉంటాడు. డైరెక్టర్ చందు ముండెట్ట గారు చాలా బాగా చూపించారు. సాయిపల్లిని కానీ నాగ చైతన్యాన్ని కానీ జనాల అదర్ సైడ్ క్యారెక్టర్లు కానీ హెవీగా చూపిస్తారు. ఫ్రెండ్షిప్ గురించి కానీ, పాకిస్తాన్ బార్డర్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి భారీగా చూపిస్తారు. హెవీగా ఉంటుంది సినిమా. ఫస్ట్ లవర్స్ అయితే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో చూసినా ఎవరితో చూసినా సినిమా చూడాల్సిన సినిమా. భారీగా ఉంటుంది. తర్వాత ఇదే హిట్, పెద్ద హిట్. అదే ఆకాశం ఉంటుంది హైట్, మా నాగ చైతన్య అంటాడు మా గుండెల్లో.